కార్యం షురు తుమ్మిడి హెట్టి కడతదట సర్కారు. ఉపరాష్ట్రపతి ఎన్నికకు కారు దూరం, తెలంగాణ బిడ్డకు ఓటు వెయ్యము అనుడే చిత్రం. యూరియా కోసం మస్తు తిప్పలు, సరిపోని ఇస్తలేరట సెంటరోళ్ళు. హుస్సేన్ సాగర్ల తీస్తుండ్రు చెత్త, ఇప్పటికైతే వెళ్ళింది కొంత. తెలంగాణలో పుట్టి తెలంగాణలో పారే నది ఏదంటే మూసి. హైదరాబాద్ మీది బాజుకు 90 కిలోమీటర్ల దూరాన అనంతగిరి అడవులలో పుట్టి పారుకుంటా పట్నం నడుమిట్లకెళ్ళి పోవుకుంటా నల్గొండ జిల్లాను దాటి మిర్యాలగూడ దగ్గర వాడపల్లిల కృష్ణా నదిలో కలుస్తుంది. అప్పట్లో మస్తు తేటగుంటుండేనట మూసి నది నీళ్లు. చారాన బిల్లేస్తే అడుగున చెక్కున మెరుస్తుండేనట. మరిప్పుడు మూసి నది పేరు దలిస్తేనే షవ్వ అని ముక్కు మూసుకునే కథ కాబట్టే. మరి ఇట్లా ఎన్నేళ్ళు ఏదో చేయాలి కదా. ఇగో గిది గదే కార్యం. రైట్, గోదారమ్మని తీసుకొచ్చి మూసీ నదిలో కలిపే కార్యం సురువు చేసిండు సీఎం రేవంత్ రెడ్డి సారు. గానీలతోటే ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ నింపుతారట. 7,360 కోట్లు ఖర్చు అయితే అని లెక్క కట్టిండ్రు. 2 ఏళ్ల పనులు ఒడిపియాలని ఆర్డర్ వేసిండు ఆఫీసర్లకు. మల్లన్న సాగర్ ఎప్పుడే రాజశేఖర రెడ్డి గారు 2008-9లో ప్రారంభించిన ప్రాజెక్టు కాదా? ఇవాళ గోదావరి నదీ జలాలు నగరానికి వస్తున్నాయనంటే శ్రీపాద ఎల్లంపల్లె మూలం. నువ్వు నెత్తి మీద గోదావరి జలాలు చల్లుకున్నంత మాత్రాన నువ్వు చేసిన పాపాలు ఎక్కడికి పోవు అని చెప్పి ఆనాటి మంత్రికి నేను చెప్పదలుచుకున్నా. తుమ్మిడిహెట్టి కడగట్టాల్సిన ప్రాజెక్టు మేడిగడ్డకు మార్చినందుకే ఇంత ఆగమైంది, 1,00,000 కోట్ల ఖర్చు అయిందన్నాడు సీఎం సారు. తొందరలోనే మహారాష్ట్రకు వెళ్తా, అక్కడ ముఖ్యమంత్రిని కలుస్తా. తుమ్మిడిహెట్టి దగ్గర 152 మీటర్లకు మనం అడిగినాం. 148 మీటర్ల ఎత్తున కట్టడానికి వాళ్ళు ఒప్పుకున్నారు. తుమ్మిడేటి దగ్గర ప్రాజెక్టు గోదావరి ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును కట్టి ఆదిలాబాద్ జిల్లాకు 1,50,000-2 లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తాం. ఎవరు అడ్డం పడ్డా మూసి నీళ్లు మంచిగా చేస్తాం. దేశం అంతా ఇసొంటి కార్యాలు జరుగుతుంటే మనకాడ ఎందుకు అడ్డం పడుతున్నారు అని గరమైండు. యమునా నది ప్రక్షాళన ఢిల్లీలో జరుగుద్ది, ఉత్తరప్రదేశ్ లో గంగా నది ప్రక్షాళన జరుగుద్ది, గుజరాత్ లో మీకు సబర్మతి నది ప్రక్షాళన జరుగుతుంది. నేను అడుగుతున్న హైదరాబాద్ లో మూసీ నది ప్రక్షాళన ఎందుకు జరగకూడదు? కలిసి రండి, కడుపులో విషం పెట్టుకొని ప్రాజెక్టులు ఆపకండి. ఇవాళ మనం మూసీ రివర్ ఫ్రంట్ చేసుకుందాం. అట్లనే సిటీ శివార్ నియోపోలిస్ కాడ ట్రంపెట్ జంక్షన్ చాలా అయింది. ఈ రూట్ లో తిరిగేటోళ్ళకి ట్రాఫిక్ తిప్పలు లేకుండా మస్తు అక్కర వస్తుంది. ఇక హలో, ప్రధానమంత్రి ఎవరనుకుంటాన్రు? మా రాష్ట్రం లీడర్ అని గుజరాత్ వాళ్ళు. రాష్ట్రపతి ముర్ము మేడాంది మా ఒరిస్సా రాష్ట్రం తెలుసునా మీకు అని గొప్పగా చెప్పుకుంటారు. అంతే కదా మరి. మనోళ్ళు దేశాన్ని వెళ్ళే లెవెల్లా ముఖ్యమైన పదవులుంటే ఆ కదరే ఏరే ఉంటుందాయే. అట్లనే ఉపరాష్ట్రపతి పదవి కూడా దేశంలో 2వ పెద్ద పదవి ఇదే. మరి గా సీట్లో ఎవరుంటారో రేపటి తీన్మార్ వార్తలలో చెప్పుకుందాం. కానీ ఇప్పుడైతే ఇవాళ ముచ్చట చూడండి. ఉపరాష్ట్రపతి ఎలక్షన్ రేపు గాని ఇయాలనే ప్రాక్టీస్ చేసిరు ఎట్లా ఓటేయాలనో. బీజేపీ గ్రూప్ తరపున రాధాకృష్ణన్ సారు, కాంగ్రెస్ గ్రూప్ తరపున సుదర్శన్ రెడ్డి సారు ఇద్దరే పోటీలు ఉన్నారు. ఆయన మహారాష్ట్ర గవర్నరు, ఈయన మన సుప్రీంకోర్టు మాజీ జడ్జి. 10 గంటల నుంచి 5 గంటల దాకా పోలింగ్. పార్లమెంట్ మెంబర్లకే ఛాన్స్. లోక్సభ, రాజ్యసభలో కలిపి 782 మంది ఎంపీలు ఉన్నారు. ఇంట్లో 392 ఓట్లు ఎవరికి పడితే గాల్లే గెలిచినట్టు. అయితే ఎన్డీఏకు 425 మంది, ఇండియాకు 311 మంది సపోర్ట్ ఉంటే ఏ గ్రూప్ లో లేని వాళ్ళు 45 మంది. మజ్లిస్ మద్దతు సుదర్శన్ రెడ్డి సార్కే. ఇక 4 ఓట్లున్న బీఆర్ఎస్ పార్టీ యూరియా పేరు చెప్పి ఉబ్బిచ్చి ఊరిచ్చి గిట్లా డిసైడ్ చేసింది ఆఖరికి. ఈ ఎన్నికల్లో మేము పాల్గొనబోట్లేదు. వీఆర్ గోయింగ్ టు అబ్స్టైన్. హగనట ఓట్ల కాడికే ఊరట, ఎవరికి మతి ఇయ్యారట. ఎందుకంటే యూరియా సప్లై ఏనందుకట. కానీ దేశమంతా ఎరువులు సప్లై చేయవలసిన జిమ్మదారి సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి గీ లెక్కన అవతలకి మతి ఇయ్యాలి. అంతేగాని మొత్తానికి మొత్తమే పోమనుడే గమ్మత్తు ఉంది. మళ్ళా నిలబడ్డది తెలంగాణ బిడ్డ. తెలంగాణ రాష్ట్రీయ సమితిని భారతీయ రాష్ట్రీయ సమితి చేసుకున్నప్పుడే మనకు అర్థమైంది ఇక తెలంగాణకు వాళ్ళకు పీడుకోలు వలికిరని. వీళ్ళు దోసుకున్న పైసలు దాచుకోవడంలో, వీళ్ళ ఇంట్లో వాటాల పంపకంలో వచ్చిన పంచాయతీని సెటిల్ చేసుకోవడంలోనే బిజీ ఊరు తప్ప
మన తెలంగాణ మనిషికి ఉత్తరప్రదేశ్కి వెళ్ళి ఎస్పీ, బెంగాల్ నుంచి టీఎంసీ, మహారాష్ట్రకి వెళ్ళి ఎన్సీపీ శివసేన, తమిళనాడుకి వెళ్ళి డిఎంకే, ఢిల్లీ నుంచి ఆమ్ ఆద్మీ పార్టీలు సపోర్ట్ చేస్తుంటే మేమే తెలంగాణ తెచ్చినాం, మాది తెలంగాణ పార్టీ అని చెప్పుకునేటోళ్ళేమో ఓటయ్యారట. తెలంగాణ బిడ్డకు ఉపరాష్ట్రపతి పదవి వస్తున్నదంటే అందరికంటే ముందే చేయగొట్టవలసిన వాళ్ళ కథ గిట్లున్నది. తెలంగాణ కోసం పోరాటం చేసినట్టు తెలంగాణ బిడ్డ ఈరోజు ఉపరాష్ట్రపతిగా బరిలో ఉంటే ఎందుకు ఓటేరో ఈరోజు తెలంగాణ ప్రజలకు సమానం చెప్పాలి. తెలంగాణ ప్రాంత ప్రజలతో పేగుబంధం తెంచుకున్నారు మీరు. అప్పుడు రాష్ట్రపతి ఎలక్షన్ టైంలో కూడా ఇంతే. పార్లమెంట్ లో తెలంగాణ బిల్లు పాస్ అయినాడు. సీమాంధ్ర ఎంపీలు పెప్పర్ స్ప్రే దాడులు, కత్తులతోటి వీరంగా మారుతుంటే కూడా బిల్లును పాస్ చేసింది స్పీకర్ మీరా కుమారి మేడం. అటెంకామ రాష్ట్రపతి పదవికి నిలబడితే ఓడగొడతానికి బీజేపీ క్యాండిడేట్ కోటేసింది బీఆర్ఎస్. అప్పుడు అట్లా, ఇప్పుడు ఇట్లా. ఇవాళ బీఆర్ఎస్ ఆయనకు ఓటు వేయకపోవటం శోచనీయమైన విషయం. గతంలో తెలంగాణ బిల్లు పాస్ కావటానికి సహకరించిన మీరా కుమారికి కూడా వారు ఇదే విధంగా ఓటు వేయలేదని గుర్తు. ఆకు ముళ్ళు మీద పడినా, ముళ్ళు ఆకు మీద పడినా ఆకే నష్టం. అట్లాగే ఈ బీజేపీ లాంటి భస్మాసుర రాష్ట్రాన్ని నెత్తి పెట్టుకుంటే అది ఎవరు నెత్తి పెట్టుకుంటే వాళ్ళు కాలిపోతారు, వాళ్ళు మాత్రం కాలిపోతారు. ఇక ఉపరాష్ట్రపతి ఎలక్షన్ లో ఎవరు గెలుస్తారో రేపు తెలుస్తుంది. కానీ తెలంగాణ బిడ్డ కోటేయొద్దని డిసైడ్ చేసిన భారత రాష్ట్ర సమితికి జేజేలు కొట్టవలసిందే పో. మీ మీద ఈడీ వాడతారనో, కేసు వాడతారనో, మరొక రకంగా ఇరుకును పెడతారనో భయపెట్టి ఆ రకంగా ఈ బీజేపీ ఆక్రమణ చేసేటువంటి ప్రయత్నం చేస్తుందేమోనని నా అనుమానం. ఎప్పుడైతే తెలుగు అభ్యర్థి సుదర్శన్ రెడ్డి గారు పోటీ చేస్తున్నాడో మాకు ఈ పార్టీలు ఇవన్నీ కాదండి, మా తెలుగుదేశం పార్టీ సుదర్శన్ రెడ్డి గారికే ఓటేస్తాం మేము అని చెప్పి డైరెక్ట్గా వేయచ్చు. జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ అయితే అది ఎలా వేస్తుందో నాకు అర్థం. అబ్బా, గణేష్ పండుగ అప్పుడే అయిపోయిందా? ఇంకో 10 రోజులుంటే బాగుండే అనుకుంటున్నట్ట చాలా మంది. ఆవు మరి దినా మాడకట్టోళ్ళంతా కలుసుకునుడు, పూజలు చేసుడు, భజనలు, కీర్తనలు, అన్నదానాలు ఏమన్నా నడుస్తుండేనా? ఇంకే పండుగ అయినా ఒక్కనాడు 2 రోజులే గాని వినాయక చవితి 9 రోజుల సంబురమాయే. ఇంకో 10 రోజులైతే దేవి నవరాత్రులు, బతుకమ్మ పండుగ వస్తూనే ఉన్న తీన్రి. హుసేన్ సాగర్ శుద్ధి కార్యం జోరుగా నడుస్తుంది. లక్షల విగ్రహాలు నిమజ్జనం చేసిండ్రు కదా. సలాకులు, రాడ్లు, పట్టీలు, స్టాండ్లు ప్రతి ఒక్కటి తీసి బయటకేస్తున్నారు. ఇది ఖైరతాబాద్ గణేష్ కు సంబంధించిందట. చిన్ని విగ్రహాలు పెద్దది కలిపి ఇవే 100 టన్నుల దాకా ఉండొచ్చట. పూల దండలు, శాల్వలు, అబ్రెక్కాయిదాలు వస్తే అవి తీసేస్తున్నారు. సఫాయి వాళ్ళకు సరిపోని పని. పడ్డట్లే ఊడుస్తాము, మళ్ళీ కుప్పలు ఎత్తేటోళ్ళు మా వాళ్ళు ఎత్తుతాం, మేమే ఎత్తుకుంటాం. కష్టం అంటే దేవునికి చేస్తాం కదా మేడం, కష్టం ఏమనిపించదు. మాకు సంతోషంతో చేస్తాం. పోయిన సంవత్సరం కొంచెం తక్కువ ఉందే, బొమ్మలు వినాయకులు కూడా తక్కువనే ఉండే. ఈ సంవత్సరం కొద్దిగా ఎక్కువ ఉంది, పని కూడా కొంచెం ఎక్కువ అయింది మాకు. 3 రోజులలోనే పట్నం అంతా 35,000 టన్నుల చెత్త వరుసుకున్నదంటే చూడండిగా. 700 టిప్పర్లు పెట్టి ఎత్తుకపోతున్నారు. రథాలు ముద్దుగా సింగారిచ్చి ఆడుకుంటా పాడుకుంటా తీసుకొచ్చేరే. మళ్ళా రోడ్ల మీద అన్నదానాలు గిన నడిచే. తినేసిన అంటలు, గిలాసాలు, నీళ్ల బాటలు, షాయి కప్పులు. సంబురానికి మిషన్లతోటి పేపర్ షాట్లు, పటాకులు కొడితే ఏడ చూడు చెత్తనే. అక్కలు ఊడ్చి ఈడ కుప్ప చేస్తే ఈ మిషన్లు వచ్చి రప్ప రప్ప గుంజేస్తున్నాయి. దీని పేరు జటాయు. బల్క్ గార్బేజ్ ఉన్న హ్యూమన్స్ ఎవరైనా చేయబెట్టాల్సిన అవసరం లేకుండా క్లీనింగ్ అవుతుంటుంది. దీంతో మనకు మ్యాన్ పవర్ తక్కువ అవసరం పడుతుంది, ప్లస్ ఎవరు చేయబెట్టకుండా. ఇంకో 2 రోజులు తిప్పల పడతా గానీ హుసేన్ సాగర్ ఇది అంత వస్తుందట. మరి ఎప్పట్లేక అయితానికి ఇంకెన్ని రోజులు పడుతుందో గానీ ఇంత కష్టపడుతున్న సఫాయి వాళ్ళకు సలాము. దొంగల ముఠాను పట్టుకుంటానికి పోలీసులు సుతా దొంగల లెక్క వాళ్ళ గ్యాంగులో కలిసిపోతారు. ఆడ ఏం నడుస్తుంది, ఆ గ్యాంగు లీడర్ ఎవరు, ఎప్పుడు వస్తుండు, ఎప్పుడు పోతుండు, గాయన ఎట్లుంటాడు అనేది మొత్తం పంపిస్తాడు హీరో. ఇక టైం చూసుకొని పోలీసులు ఉరికొచ్చి రౌండ్ అప్ చేస్తారు. సినిమాలలోనే కాదబ్బా, బయట గిన గిసొంటియే నడుస్తున్నాయి. అందులో గిదోటి. ఇవి మామూలు డ్రమ్ములు కావుల్లో, దమ్మరో దమ్ము డ్రమ్ములు. మంచి కిక్కిచ్చే డ్రగ్స్ మాల్ ఉంది లోపట. 200 డ్రమ్ములు, 35,000 లీటర్లు, ఇల్వ 12,000 కోట్లు. హైదరాబాద్ చిల్లరపల్లిలో కెమికల్ కంపెనీలకి దందా నడుస్తుంటే బొంబాయి పోలీసులు దొరకబట్టిండ్రు. ఆడొక పాత కేసులు అరెస్ట్ అయి బయటకు వచ్చిన పనివంతుడు హైదరాబాద్ లో అడ్డా పెట్టి కమాయి చేస్తున్నాడు ముద్దుగా. ఏడుకెళ్లి బొంబాయికి మాల్ సప్లై చేస్తాడు 5 కిలోల లెక్కన. కిలో 50 లక్షలు అంటే ట్రిప్ కు 2.5 కోట్లు. చిల్లరపల్లిలో తయారు
చేయబట్టి ఎన్నెళ్ళు అవుతుందో గానీ 10 ఏళ్ల సంది ఇదే తందా చేస్తున్నట్టుగా మూతవారి. అయితే బొంబాయిలో డ్రగ్స్ అమ్ముకుంటూ ఒక అమ్మాయి దొరికే వరకు మాల్ మన సిటీకి వెళ్ళి పోయినట్టు తేలింది. ఉత్తగానే ఉరికితే కాదని ఒక కానిస్టేబుల్ ను కూలీ లెక్క కంపెనీలో పంపితే 4 రోజుల మతలవు గుంజేండు. మంచి టైం చూసుకొని అక్కడ పోలీసులు మన లీగల్ టీం కలిసి 10 మందిని అరెస్ట్ చేసి మాల్ మహారాష్ట్రకు పట్టుకపోయారు. కేసు అక్కడిదే కాబట్టి కూలీ వాళ్ళంగిన ఎక్కువ రోజులు పెట్టుకోరాటలు బాగోతం తెలుస్తుందాను. 12,000 కోట్ల విలువైన సరుకును పట్టుకోకుంటే ఇంకెందరు నాగం చేద్దరో బడివేగాళ్ళు. పట్నంలో పాత కెమికల్ కంపెనీలు ఏమున్నాయి ఏం చేస్తున్నారని అంత చెకింగ్లు నడుస్తున్నాయి. ఇక ఓ దిక్కు డ్రగ్స్ లేని తెలంగాణ తయారు చేయాలని మా వాళ్ళు తనలాడుతుంటే మీరేంద్ర నాయన మహారాష్ట్రకి వెళ్ళి వచ్చి మా కాడ అడ్డబెట్టి పాడయ్యన్రు. అరే తమ్మి, సర్పంచ్ ఓట్లు పక్కా నీకేస్తాం గాని ఓ 2 బస్తాలు అయితే ఇప్పియరాదు నీ పతారతోటి. మా ఇంట్లో 4 ఓట్లున్నాయివయ్యా, 4 బస్తాలు ఇప్పించిన వాళ్ళకే వేస్తాం. మీ ఇష్టం చూసుకోండి మరి. అమ్మో, ఓటుకో 5,000 ఇయ్యమన్నా ఇస్తా గాని గా బస్తాలు తెచ్చుడు నాతోని కాదు నాయన అని అంటారేమో. ఇక పంటలు పండించుడు కంటే ఎరువులు దొరకబట్టుడే కష్టం ఉన్నది. పని బాటి ఇడిచిపెట్టి గంటల కమ్మనం లైన్లు కడుతున్నారు. మళ్ళా ఆడోళ్ళు మొగోళ్ళు ఎంత దూరం నిలబడ్డరో చూడండి. వచ్చిన బస్సాలు చాలక ఆడాడ జగడాలు మోపాయినాయి. రోడ్ల మీద నిరసనలు, ఆఫీసుల ముంగట ధర్నాలు. వరిచేనుకు జల్లాలనాయే, పత్తికి పెట్టాలనాయే, మొక్కలకి వెయ్యాలనాయే. ఎంత పెట్టుబడి పెట్టినా అదునుకింత మందు వాడకుంటే పంట మంచిగా రాదు. మరి సెంటర్ వాళ్ళు ఏమో ఇయ్యవలసింది ఇస్తలేరు, పంపవలసింది పంపుతలేరు. అప్పుడింత ఇప్పుడింత ఇస్తే అది ఎవ్వలకు సలకుట్టుంది. తెలంగాణ గవర్నమెంట్ తరఫున ఉత్తరాలు రాసినా, సెంటర్ మంత్రులను కలిసిన అప్పటి మందం సరే అనుడు గాని సరిపోనైతే వస్తలేదు. ఎరువుల నిర్వహణ, తయారీ, భాగస్వామ్యము, పంపిణీ వ్యవస్థ అంతా కేంద్ర కనుసన్నల్లోనే జరుగుతుంది. తెలంగాణ రైతులు ఎదుర్కొంటున్న ఎరువుల సమస్య భారతీయ జనతా పార్టీ పాపం, భారతీయ జనతా పార్టీ కుట్ర ఫలితం, భారతీయ జనతా పార్టీ నిర్లక్ష్యం ఫలితం. ఇప్పుడు గవర్నమెంట్ ప్రైవేట్ కలిపి 12,000 సెంటర్ల యూరియా ఇస్తున్నారు. ఉన్న జదిరి దూరం పోయే తిప్పలు తప్పిస్తానికి ఇంకో 500 సెంటర్లు తెరవాలని ఆఫీసర్లకు ఆర్డర్ వేసిండు వ్యవసాయ మంత్రి తుమ్మల సారు. రైతు వేదికలు ఉత్తగానే ఉన్నాయి కదా, అగో గవి గోదాము లెక్క వాడుకుంటారట. కానీ తెలంగాణలోనే రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ ఉన్నా కూడా మనకు రాకుంటే ఎటో పోవట్టే. జర మా రైతుల తిప్పలు కూడా చూడండి సారు. నెరి గింత అధ్వానం అయితే ఎట్లా? ఆనకాలంలో అందరు ఆనకోట్లు దొడుక్కొని బయటికి పోతారు. ఎండాకాలంలో నెత్తులకు మూతులకు దస్తులు కట్టుకుంటారు. ఇక చలికాలం అయితే గరం కోట్లు లేని అడుగు బయట పెట్టలేని పరిస్థితి ఉంటుంది. అంతేగాని ఎండాకాలంలో ఆనకోట్లు వేసుకొని తిరుగుతారా? ఆనకాలంలో మూతులకు దస్తులు కట్టుకుంటారా? ఏ గట్లెందుకు చేస్తారు? ఏ కాలంలో ఏం జాగ్రత్తలు తీసుకోవాలనో గవ్వే ఫాలో అవుతారు అని అంటుండ్రులే. కానీ ఏ కాలమైనా అన్ని జాగ్రత్తలు పాటించాలి. ఎందుకో తెలవాలంటే గీ ముచ్చట చూడాలి. అప్పుడే ఆన, అప్పుడే ఎండ, పొద్దాక సురుకు, మాపటిల్లి చినుకులు, మస్తు ఉడకబోస్తాంది, రాత్రి చలి పెడతాంది. అసలు ఆనాకాలంలో ఆతవర్ణమే అర్థమైతలేదబ్బా. తెలంగాణలో ఏడలేదు గాని నిన్న తెల్లారు గట్ల వరంగల్ల దంచితే చూస్తుండగానే వరదలు వారే. ఓ గంట సేపు ఇరాం లేకుండా ఆన సంపుడు చంపితే గిది పరిస్థితి. హన్మకొండ చౌరస్తాల దుక్నాలు గుళ్ళకు సుత వరద నూక్కొచ్చే వరకు ఎత్తిపోస్తానికి చిన్న తిప్పల కాదు. ఎండ ఏడికి ఉడకపోతకు వరంగల్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మైబాద్, జనగామ, ములుగు, జయశంకర్, భూపాలపల్లి జిల్లాల్లో పెద్ద ఆనలు పడొచ్చు అంటారు వాతావరణ శాఖ ఆఫీసర్లు. టెంపరేచర్ ఎక్కువ ఉన్న చోట్ల ఈ క్యూములో నింబస్ మేఘాలు ఏర్పడి నార్త్ తెలంగాణ, అలాగే నార్త్ ఈస్ట్ తెలంగాణ, సెంట్రల్ తెలంగాణలోని 1-2 జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కూడా పడే అవకాశం అయితే ఉంది. హైదరాబాద్, మెదక్, రామగుండం, రాజేంద్ర నగర్లనేమో ఎండలు. కొత్తగూడెంలో 35 డిగ్రీల ఎండ కొట్టిందట ఆయితారం పూట. ఆన మబ్బులు మోసుకొచ్చే నైరుతి ఋతుపవనాలు బలంగా లేక గర్మి గాలులు పెరిగినాయని ఆఫీసర్లు చెప్తున్న మాట. అంత ఆగమాగం చెప్తుర్రేంది అంటుర్రా? ఆవు మరి వాతావరణం అట్లుంది. ఎప్పుడు ఎండ కొడుతుందో, ఎప్పుడు ఆన కొడుతుందో, ఏ ఏరియాలు ఎట్లుంటుందో ఎవ్వలకు పక్కా చెప్పరాకుంటుంది. ఆన వచ్చినప్పుడు వచ్చిందని, ఎండ కొట్టినప్పుడు కొట్టిందని చెప్పుకోవాలబ్బా, గంతే. ఓ పెద్ద మ్యూజియం నడుమిట్లా ఓ డైమండ్ ఎగ్జిబిషన్కి వచ్చిన వాళ్ళంతా చూసి మురిసిపోతారు. టైం అయిపోగానే ఎక్కడోళ్ళు అక్కడ వెళ్ళిపోతారు. చీకట్ల గోడకు బొమ్మల నడుమ ఓ మనిషి మెసులుతాడు. పరీక్ష పడితే తప్ప తెలియదు మనిషి అని. ఓ బుడ్డ మిషన్ దగ్గరికి పంపి అల్కగా డైమండ్ కొట్టేస్తాడు.
ఇంకోసారి రాణి లెక్క గెటప్ వేసి ఇంటోళ్ళనే మత్పరిచ్చి కిరీటం ఎత్తుకపోతాడు. గీ సీన్లు ఏడనో చూసినట్టు అనిపిస్తుందిలే. మరి గీ సీన్ చూడండి. లోపటికొచ్చి అటు ఇటు చూసిండు. ఈ సంచిలో పుణుకులాడి అవతలున్న సంచి తీసుకొని అవతల పడ్డాడు. సన్యాసి గెటప్ వేసిన అస్సలైన దొంగ. మరి ఇంతకు మనోడు ఏం పట్టుకపోయిందంటే 76 తులాలున్న బంగారు కలశం, ఓ బంగారు కొబ్బరికాయ, 11.5 తులాల బరువున్న ఇంకో కలశం, వజ్రాలు, కెంపులు, రత్నాలు అద్దిండ్రు. మూడిటిలువ 1.5 కొట్టేసింది ఏడనో కాదు, ఢిల్లీలో ఎర్రకోటలనే ఓ పార్కుల జైన మతస్థుల పండుగ జరిగింది 10 రోజులు. ఓ వ్యాపారి వారసత్వంగా వస్తున్న గీ కలశాలు తీసుకొచ్చిండట పూజ కోసం. సన్యాసి గెటప్ల గదే పూజలో కూసోని అటెనక ఏడ దాచి పెట్టింది కనిపెట్టి పట్టుకపోతే సీక్రెట్ కెమెరాల పుణుకులాడి అనుమానం ఉన్న ఒకరిని ఉత్తరప్రదేశ్ లో అరెస్ట్ చేసిండ్రు పోలీసులు. అసలు దొంగ గాయనేనా కాదా, ఇంకెవరన్నా ఉన్నారా అని ఇంకా ఎంక్వైరీ నడుస్తుంది. కానీ ఎర్రకోట అంటే ఫుల్ సెక్యూరిటీ ఉంటది. అసొంటి జాగల గింత అల్కగా కొట్టేసుడే చిత్రం ఉంది. సన్యాసి గెటప్పులు ఉండే వరకు పోలీసులకు సుత అనుమానం రాలేదా ఎట్లా? సూర్యునికి చంద్రునికి నడుమ భూమి వచ్చినప్పుడు చంద్రగ్రహణం, భూమికి సూర్యునికి నడుమ చంద్రుడు వచ్చినప్పుడు సూర్యగ్రహణం వస్తుందని పోయిలల్లా చదువుకున్నాం. కానీ మన నాయనమ్మలు అమ్మమ్మలు చెప్పే కథేమో రాహువు కేతువు అనే గ్రహాలు సూర్యుని మింగినప్పుడు సూర్యగ్రహణం, చంద్రుడిని మింగినప్పుడు చంద్రగ్రహణం వస్తుందని చెప్తుంటారు. చలో ఇక వార్తలకు పోదాం పాండ్రి. తలుపులు తీసుడు, శుద్ధి చేసుడు, పెద్ద పూజలు చాలు చేసుడు. తెలంగాణలున్న పతొక్క గుడిలా పొద్దుగాలు ఇదే కార్యం. తిరుపతి ఎంకన్న గుడి కాంచెలు మొదలు పెడితే ఎమ్లాడ రాజన్న, భద్రాచల రామయ్య, యాదగిరిగుట్ట నరసన్న, కొండగట్ట అంజన్న, అలంపూర్ జోగులాంబ, బాసర సరస్వతమ్మ, వరంగల్ 1000 స్తంభాల గుడి. ఆడ ఈడనేం లేదు, అంతటి ఇట్లనే. రాత్రి గానం పట్టింది కదా, ముందే గుళ్ళు బంద్ చేసి పొద్దుగాల తీసిండ్రన్నట్టు. గానం పట్టినయల్లా తినొద్దని తిండి నీళ్లు బంద్ పెట్టి గరకపోసలు కొందరేస్తే ఏం కాదని పెద్ద పెద్ద టెలిస్కోపులు పట్టుకొని బంగ్లాల మీదకి ఎక్కి చూసిండ్రు కొందరు. గ్రహణం ఉండేటప్పుడు కనుక మనం ఆహార స్వీకారం చేసినట్లయితే తద్వారా మనకు ఆరోగ్యం చెడిపోతుందని ఇలాంటివి మనకు మామూలుగా పెద్దలు చెప్తుంటారు. గవన్నీ మూఢనమ్మకాలు, నమ్మొద్దు. భూమి చంద్రునికి అడ్డం వచ్చినప్పుడు సూర్యుని ఎలుగు చంద్రుడి మీద పడి ఎర్రగా గానొస్తది గంతే. దాంతోని ఏం కాదని జన విజ్ఞాన వేదికోళ్ళు ఇట్లా రాత్రిపూట రోడ్డు మీద కూకొని పలారాలు తిన్నారు ముద్దుగా. చంద్రగ్రహణం పట్టిన తర్వాత భోజనాలు చేయకూడదు, లేదా గర్భిణీ స్త్రీలను చంద్రగ్రహణం పట్టిన తర్వాత బయట తిరగకూడదు, స్ట్రేట్గా పడుకోవాలని ఇలాంటి మూఢనమ్మకాలతో నేచర్లో ఏదైనా కానీ కూడా అది సహజ సిద్ధంగా జరిగిపోతూ ఉంటుంది. ఎవరు కూడా అలాంటి మూఢనమ్మకాల వైపు వెళ్ళకూడదు. ఎవరి నమ్మకాలు అల్లయి. గానం తెల్లారి పుణ్యతానాలు చేస్తే దోషాలు పోతాయని గుళ్ళు గోపురాలకు శీతం లైన్లు కట్టిండ్రబ్బా. కుదిరితే పైకం లేదంటే బంగారం, అది కాకపోతే ఎండి. ఏం దొరకకుంటే ఇంట్లోన్న ఇష్టలు. ఇక గుళ్ళ కాడికి పోతే ఉండిలున్న చిల్లర చిక్కలు, దుక్నంలకు జొరితే అంతో ఇంతో పైకం. వైన్స్ లో పంతనం చూపిస్తే ఇంత మందు దొరుకుతుంది, ఇన్నన్ని పైసలుంటే ఉండొచ్చు. ఈ అన్ని బగ్గ ఎరుకున్నోళ్ళు కాబట్టి పలానా కాడికి పోతే బగ్గ పైకం దొరుకుతుంది అనుకునే తావుకు పోయి టాలెంట్ చూపిస్తారు దొంగన్నలు. అట్లనే ఓ మోతెవరి ఏడికి పోయి వేటికి సూటి పెట్టిండంటే ఆటో ఆపిండు, కవర్ కు కట్టిన తాడు కట్ చేసిండు. ఎవరన్నా వస్తున్నారా అని అటు ఇటు చూసిండు. డబ్బున కవర్ మీద కన్నాడు, అందిన కాడికి ఆటోలేసుకొని అవతల పడ్డాడు. అగో బోండాలన్నీ దబ్బ దబ్బ ఆటోలకు ఎట్లా చదురుతున్నాడో. హైదరాబాద్ బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 14 లా తొవ్వ పక్కకు పెట్టిన కొబ్బరి బోండాలు ఎత్తుకపోతుండట ఉత్తమ్ముడు. ఇక పొద్దుగాల దందా నడిపిస్తోళ్ళు వచ్చి చూసుడు, నెత్తికి చేతులు పెట్టుడు. ఇదే కథట. అరే ఊకూకే బోండాలు మాయమైతున్నాయి, ఎవరి పని కావచ్చని పక్కకే ఉన్న సీక్రెట్ కెమెరాలో చూస్తే మనోని పనితనం బయటపడ్డది. ఆయనతా ఒకరు వీడియో గుంజి సోషల్ మీడియాలకు ఎక్కిస్తే దొంగలు ఇట్లా సుతా ఉంటారా అని కామెంట్లు రాసుకొస్తున్నారు చూసినోళ్ళంతా. ఇక ఏరే తన దందా పెట్టిండో లేదంటే ఇంటోలకే తాగుతానికైతే అని తండ్లాడిండో గాని కొనుక్కొని తాగితే పానం నిమ్మలంగుంటది, కొట్టేసి తాగితే కేసు అవుతుందన్న చిన్న లాజిక్ ఎట్లా మర్చినవే అన్నా.
చూసిండ్రు కదా ఇక ఇయాల్టి తీన్ మార్ వార్తలు ఉంటామల్లా నమస్తే